పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. యువశక్తి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. ప్రతి వారంలానే ఈ వారం కూడా యువశక్తి కార్యక్రమం ద్వారా మీ అందరి ముందుకు వచ్చేసాను. ప్రతి వారం ఎంతోమంది యువతని మీ అందరి ముందుకు తీసుకొచ్చి వారి యొక్క అనుభవాలని మీకు షేర్ చేస్తూనే ఉన్నాం. సో మరి వారి అనుభవాలు విని ఎంతోమంది యూత్ ఇన్స్పైర్ కూడా అవుతున్నారు. చాలామంది వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ల ద్వారా వీళ్ళ లైఫ్లో ఎన్నో మార్పులు చేసుకున్నారనే ఫీడ్బ్యాక్స్ కూడా మాకు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క యువశక్తి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యూత్కి యూత్ చెప్తేనే వింటారు. సో కాబట్టి ఇప్పుడు యూత్ ఎంతో హై ఎనర్జీస్తో ఉన్నారు. వాళ్ళ ఎనర్జీని ప్రాపర్ వేలో పెట్టుకుంటే వాళ్ళు సాధించలేనిది ఏమీ లేదు. సో మరి అటువంటి స్పిరిచువల్ యూత్ని తీసుకొచ్చి వాళ్ళు ధ్యానం ద్వారా లైఫ్ని ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళు సేఫ్ జోన్లోకి రావటం, వాళ్ళ లైఫ్ని వాళ్ళకు అనుగుణంగా ఎలా మౌల్డ్ చేసుకున్నారు, సక్సెస్ వేలో వాళ్ళు ఎలా వెళ్తున్నారు. సో ఇవన్నీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం షేర్ చేస్తూనే ఉన్నాం త్రూ పిఎంసి ద్వారా, యువశక్తి కార్యక్రమం ద్వారా. సో మరి అలాంటి ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ ఇంద్రాణి ఉన్నారు మనతో పాటు. సో తను చిన్నప్పుడే ధ్యానంలోకి రావటం జరిగింది. పైమాకి కంటెంట్ క్రియేటర్గా తను వర్క్ చేయటం జరిగింది. సో మరి అదే కాకుండా ఇంకా చాలా కోర్సెస్ చేయటం, తర్వాత తను మెడిటేషన్లో తన ఎక్స్పీరియన్స్లు చాలా తీసుకుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్లు తీసుకుంది మెడిటేషన్ ద్వారా, అసలు ప్రెజెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అన్నీ తెలుసుకుందాం. హాయ్ ఇంద్రాణి. హాయ్ స్నేహ గారు. నీకోసం చాలా తెలుసు నాకు. సో పైమాలో నువ్వు ఎంత యాక్టివ్గా నీ రోల్ని నువ్వు ప్లే చేసావు. సో మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అండ్ అసలు నువ్వు మెడిటేషన్లోకి రావడానికి మూలమేంటి? మాది చిన్నప్పటి నుంచి మెడిటేషన్ ఫ్యామిలీని. మా పేరెంట్స్ అండ్ అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మెడిటేషన్ చేస్తూ ఉన్నారనమాట. అలాగా వారి ద్వారా నాకు మెడిటేషన్ అనేది పరిచయం అవ్వడం. మీ పేరెంట్స్ నేమ్ సౌమ్య కృష్ణమోహన్ అండ్ మా ఫాదర్ కృష్ణమోహన్ గారు. వాళ్ళ ద్వారా మెడిటేషన్ గురించి తెలియడము. అండ్ మా అమ్మ ప్రెగ్నెన్సీ టైంలోనే మెడిటేషన్ చేసేవాళ్ళంట. అరౌండ్ లైక్ డైలీ 3 hours అలాగా. అండ్ నేను పుట్టినప్పుడు కూడా ఫ్లూట్ మ్యూజిక్తో ఆ యొక్క ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేయడము అలా చేశారంట. అండ్ స్కూల్ టైంలో ప్రతిరోజు కూడా చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి. మా తాతగారు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతిరోజు నువ్వు ఖచ్చితంగా ధ్యానం చేయాలి అని 10 minutes ఆయన ఉండి మమ్మల్ని ధ్యానం చేపించి దాని తర్వాత ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నేర్పించేవారనమాట. అండ్ ఆ మెడిటేషన్ అనేది నాకు స్కూలింగ్లో నాకు చాలా హెల్ప్ చేసింది. మార్క్స్ మంచిగా స్కోర్ చేయడానికి అండ్ మెమరీ పవర్, కాన్సన్ట్రేషన్ పవర్ అండ్ అలాగే థాట్ పవర్ పైన ఇంకా పాజిటివ్గా ఆలోచించడం, మనం మాట్లాడే మాటల మీద ఎరుక అండ్ ఫ్రెండ్స్తో నా చుట్టూ ఉండే ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా ఎంతో హ్యాపీగా ఉండడం, ఎక్కడ కూడా గొడవలు అనేవి లేకుండా ఇట్స్ కంప్లీట్ ఒక స్మూత్ జర్నీ లాగా అయిపోయిందనమాట అంతా కూడా మెడిటేషన్ ద్వారా. మీ మదర్ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే నీకు ఆ మెడిటేషన్ అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి నువ్వు పుడుతూనే మెడిటేటర్గా పుట్టేశావు. సో ఇక బిఫోర్ ఆఫ్టర్ ఏం లేదు. బట్ కొన్ని చేంజెస్ నేను అబ్జర్వ్ చేశాను. ఒకవేళ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉంది, మెడిటేషన్ మనము ఆపేసినప్పుడు మధ్యలో కొన్నిసార్లు గ్యాప్ తీసుకుంటాం దానిపైన రోజు చేయకుండా అలాగా. బట్ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఒక మైండ్ సెట్ ఉండింది, మెడిటేషన్ ఆపేసినప్పుడు ఒక మైండ్ సెట్. బికాజ్ ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉన్నానో నా ఆలోచనల మీద నాకు ఏం ఆలోచిస్తున్నానో ఒక అవేర్నెస్ అనేది ఉంది. కంప్లీట్ ఒక బీయింగ్ మీద అవేర్నెస్ అనేది ఉంది. ఎప్పుడైతే మెడిటేషన్ మధ్యలో గ్యాప్ వస్తూ ఉంటుందో కంప్లీట్ మైండ్ అనేది మొత్తం డిస్ట్రాక్షన్స్తో ఉండడం, నెగిటివ్ థాట్స్ ఉండడం, అలాగే మన సెల్ఫ్ పట్ల కానీ మన సిచ్యువేషన్స్ పట్ల కానీ నెగిటివ్ ఆలోచనలు రావడం, లేకపోతే మన చుట్టూ ఏం జరుగుతుందో ఒక అవేర్నెస్ లేకపోవడం, ఎక్కువగా మైండ్లో ఉండడం, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం. బట్ మెడిటేషన్ ఎప్పుడైతే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుందో ఇట్స్ లైక్ ఐఎమ్ విత్ మై హోల్ బీయింగ్. అది ఆలోచనలతో అవ్వచ్చు, లేకపోతే కనెక్షన్ విత్ మై బాడీ అవ్వచ్చు అండ్ కనెక్షన్ టు ద డివైన్ ఎసెన్స్ అవ్వచ్చు. అది మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఐఎమ్ కంప్లీట్. అండ్ ఒకవేళ మెడిటేషన్ గ్యాప్ వస్తుంది అంటే మైండ్ అగైన్ స్టార్ట్స్ ప్లేయింగ్ అనమాట. ఇట్స్ వండర్ఫుల్, వెరీ నైస్. యొక్క డిఫరెన్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. నిజమే, మనం మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత రెగ్యులర్గా మెడిటేషన్ చేయాలనేది ఏం లేదు. సచ్ ఒక్కొక్కసారి సమ్టైమ్స్ మనం వర్క్స్ బిజీలో అవ్వటం వల్ల మెడిటేషన్ ఆపేస్తూ ఉంటాం. సో ఆ టైంలో మనల్ని అబ్జర్వ్ చేసుకుంటే మన లోపల మన థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. అబ్జర్వేషన్ లేకపోతే తెలీదు మనం ఎటు వెళ్తున్నాం ఏంటి అనేది.
సో, నీ సెల్ఫ్‌తో నువ్వు జర్నీ చేస్తున్నావు కాబట్టి, నీతో నువ్వు ఉంటున్నావు కాబట్టి, నీ ఆ థాట్ ప్రాసెస్ అన్నది నీకు బాగా అర్థమైంది. యాహ్! మెడిటేషన్ చేస్తున్నప్పుడు నీ థాట్స్ ఎట్లా ఉన్నాయి, ఏంటి? చేయకపోతే ఎట్లా ఉన్నాయి? సో, ఫైనల్లీ సార్ చెప్పినట్టు ఫోకస్ అన్నది మన మీద మనకుండాలి అని ఇందుకే చెప్తారేమో మేబీ. యాహ్! దెన్ హౌ డు యూ ఫీల్ సార్ స్పీచెస్ అవి నువ్వు విని ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఎట్లా అనిపిచ్చేది నీకు? అండ్ సార్ చెప్పే ప్రతి ఒక్క వర్డ్ అమృతంతో సమానం. హ్మ్. లైక్ సార్ చెప్పారు అంటే దాన్ని ఎంతో ప్రాక్టికల్ వేలో ఇంప్లిమెంట్ చేసి దాన్ని మనకు అందిస్తున్నారు. అండ్ దాన్ మనకి కూడా అదే చెప్తున్నారు. మీరు ప్రాక్టికల్‌గా చూడండి. దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయండి అని. దట్ ఈస్ వాట్ పిరమిడ్ మాస్టరీస్ కదా! సో, ఇప్పుడు మెడిటేషన్ మీరు అన్నారు కదా! మెడిటేషన్ చేస్తున్నప్పుడు చేయకపోయినా కొన్ని కొన్ని సార్లు ఆ అవేర్‌నెస్ అనేది మెడిటేషన్స్ చేస్తున్నప్పుడే కాదు ఆ అవేర్‌నెస్ ఉండాల్సింది. కంప్లీట్ మన డే మొత్తం ఆ అవేర్‌నెస్‌ని ఎప్పుడైతే క్యారీ చేస్తామో, దెన్ అప్పుడు మనకి మీద మనకి అవగాహన ఉంటుంది. మనం ఏం చేస్తున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, అసలు ఎలా రియాక్ట్ అవుతున్నాము, ఎలా రెస్పాండ్ అవుతున్నాము. బికాజ్ ఇప్పుడు వెంటనే మనం కొన్ని కొన్ని సార్లు ఏదైనా చిన్న మాట అన్నా కూడా ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాం. బికాజ్ ఆఫ్ పాస్ట్ ఇన్సిడెంట్స్ వల్ల. బట్ ఆ ఇన్సిడెంట్స్‌ని ట్రిగ్గర్ అవ్వకుండా బికాజ్ ఇప్పుడు హ్యూమన్ లైఫ్‌లో మనం తీసుకున్నాము. అండ్ ఆఫ్‌కోర్స్ మనకి ఎన్నో ట్రిగ్గరింగ్స్ ఉంటాయి. ఎ కొన్ చాలా ఎమోషన్స్ ఉంటాయి. బట్ అవన్నిటిని డీల్ చేయాలి అంటే అవేర్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ అవేర్‌నెస్ అనేది మెయిన్‌గా మెడిటేషన్ ద్వారా. సో, సార్ ఎప్పుడూ చెప్తుంటారు కదా! శ్వాస మీద ధ్యాస. ఒకవేళ ఆహ్, మనం మెడిటేషన్ కుదరకపోయినా మీరన్నట్టు ఇన్ బిట్వీన్ మనకంటూ మనకు కొద్దిసేపు గ్యాప్ తీసుకొని, నేను ఏ స్టేట్‌లో ఉన్నాను? నేను ఏం రెస్పాండ్ అవుతున్నాను? ఏం రియాక్ట్ అవుతున్నాను? ఏం మాట్లాడుతున్నాను? అసలేం జరుగుతుంది? నా యొక్క హోల్ సిస్టమ్‌లో అనేది గమనించుకోవడం నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాననమాట. అండ్ సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అసలు చాలా అమేజింగ్‌గా ఉంటాయి. అండ్ అవి అందరూ ఆచరణలో ఉంచితే అది ఇంకా అద్భుతంగా ఉంటుంది. సూపర్. సూపర్. సో, మరి పైమాలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యావు నువ్వు? పైమా ఉంది అని తెలుసు. బట్ దాంట్లో ఇన్వాల్వ్‌మెంట్ అనేది మెయిన్‌గా కరోనా టైంలో ఒక ప్రోగ్రామ్ ద్వారా లైక్ 24 ఐ థింక్ 12 అవర్స్ ఆర్ 24 అవర్స్ కంటిన్యూయస్‌గా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అందులో పైమా స్లాట్‌లో నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం జరిగింది. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ నుంచి పైమాతో కనెక్షన్ అనేది నాకింకా ఎక్కువైందనమాట. అండ్ అలాగే ధన అక్కని, వేణు అన్న గారిని కలవడము. అండ్ పైమా టీమ్‌తో ఇంటరాక్ట్ అవ్వడము, మీతో ఇంటరాక్షన్ అవ్వడము. దాని తర్వాత పైమాకి సంబంధించిన ఇప్పుడు పీఎంసీ పైమా అప్పుడు స్టార్ట్ చేసాం యూట్యూబ్ ఛానల్. అండ్ దానికి సంబంధించి వీడియోస్ అండ్ కంటెంట్ క్రియేట్ చేయడము. మెయిన్‌గా పైమా ఐడియా ల్యాబ్ అనే దానికి కంటెంట్ క్రియేట్ చేసి వీడియోస్ తీస్తూ ఉంటున్నాననమాట దానికోసం అని చెప్పేసి. సో, అలా పైమాతో నా జర్నీ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు పైమాకి సంబంధించిన ఈవెంట్స్ ఏవైనా ఉంటే పార్టిసిపేట్ చేయడము. అండ్ అలా నా పైమాతో జర్నీ అనేది మొదలైందనమాట. సూపర్. సో, పైమాలో చాలా కీ రోల్ ప్లే చేసావు. మీరంతా చాలా యూనిటీగా చాలా ప్రోగ్రామ్స్ చేయటం అండ్ పర్టిక్యులర్‌గా కరోనా టైంలో చాలా యాక్టివిటీస్ అంటే స్టోరీ టెల్లింగ్ అని, అది అయిపోయిన తర్వాత కూడా మీరందరూ కలిసి మంచి మంచిగా యాక్టివిటీస్ అవి చేస్తున్నారు. సో, అందులో నుంచి నీకేమి కొత్తగా నేర్చుకున్నాను ఇది నేను అనేదేమైనా అనిపించిందా? మెయిన్ నాన్ జడ్జ్‌మెంటల్ స్పేస్. హ్మ్. ఆ ఓపెనెస్ ఉంది. హ్మ్. ప్రతి ఒక్కరి దగ్గర కూడా. నువ్వు ఇది చేస్తున్నావు, ఇలా చే అక్కడెక్కడ కూడా జడ్జ్‌మెంట్స్ అనేవి ఎక్కడ నేను చూడలేదు ఎప్పుడు గూడా. హ్మ్. ప్రతి ఒక్కరి మాట ప్రతి ఒక్కరు వింటారు. అరే! నువ్వేముందిలే చిన్నపిల్లవి, నీకేం తెలీదు. ఎక్కడ గూడా ఆ డిస్క్రిమినేషన్ కానీ, అలా ఎప్పుడు నేను చూడలేదు. ఇట్స్ లైక్ ఓపెన్ స్పేస్ అండ్ నాన్ జడ్జ్‌మెంటల్ స్పేస్. ఒకరికొకరు సపోర్టింగ్‌గా ఉంటుంది. ఓకే. ఇది ఇలా చేస్తే ఇంకా బావుంటుంది. అది అలా చేస్తే ఇంకా బావుంటుంది. సో, దేర్ ఆర్ ఆల్వేస్ సజెషన్స్ కమింగ్ అప్. ఇంకా మనల్ని మనం బెటర్‌గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. అండ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్. ఒక్కొక్కరి స్టోరీ చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. అండ్ ఆ ఇన్‌స్పిరేషన్ అనేది నాకు చాలా ఇష్టం. సో, ఒక్కొక్కరి నుంచి వినడం, వాళ్ళ నుంచి ఇన్‌స్పైర్ అవ్వడం అండ్ వాళ్ళేదైతే నాకు తెలియనిది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉండడం. ఎగ్జాక్ట్‌లీ. సో, నేను కూడా అబ్జర్వ్ చేశాను. వేణు పర్టిక్యులర్‌గా వేణు ఎవరేం చెప్పినా కూడా జస్ట్ యాహ్! యాహ్! చెప్పండి.
అని చెప్పి తను ఎవరు మాట్లాడినా కూడా ఆ స్పేస్ ఇస్తాడు. అది అబ్జర్వ్ చేశాను. అండ్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా మిగతా అందరి సజెషన్స్ తీసుకోవటం లాస్ట్ వరకు అంటే ఆ యూనిటీ నాకు కనిపించింది మీ అందరిలో. ఆ కోఆర్డినేషన్ గానీ, ఆ యూనిటీ కానీ. సో, యాక్చువల్ మళ్ళీ పైమా రీస్టార్ట్ అయినప్పుడు ఒక పర్సనే. ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో, ఎందుకు అంటే యూనిటీ. ఇదంతా మళ్ళీ ఎక్కడి నుంచొచ్చింది? మళ్ళీ అంటే మళ్ళీ బేస్ మీరంతా నాకు తెలిసి ఫస్ట్ 10 మినిట్స్ ఖచ్చితంగా ఎల్‌కేజీ మెడిటేషన్ ఖచ్చితంగా మెడిటేషన్ స్లాట్ కదా అది. అవును. సో, ఆ మెడిటేషన్ అన్నది మీ ఎనర్జీని మీ అందరి ఎనర్జీని ఈక్వల్ చేసి బ్యాలెన్స్ చేసింది. సో, నాన్ సింక్‌లో ఉన్న ఎనర్జీస్ కూడా గ్రూప్ మెడిటేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సింక్రైజ్ అయితాయి. అవును. సో, ఆసమ్. సో, నెక్స్ట్ ఇదే కాకుండా మెడిటేషన్‌లో ఇంకేమైనా ఎక్స్‌పెరిమెంట్స్ అట్లా ఏమైనా చేశావా? నేను డాక్టర్ న్యూటన్ గారి దగ్గర, డాక్టర్ లక్ష్మి గారి దగ్గర క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో అక్కడ జరుగుతున్న వర్క్షాప్స్ అన్నీ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. లైక్ ఇన్నర్ చైల్డ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, ఫ్యామిలీ కాన్స్టలేషన్, రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అండ్ సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ అలాగే లైఫ్ బిట్వీన్ లైఫ్స్, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. సో సో నా లైఫ్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం అండ్ ఆ ప్రోగ్రామ్స్ ద్వారా నా లైఫ్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం. బికాస్ అక్కడ ఇచ్చే జ్ఞానం ఎంతో అమూల్యమైనదన్నమాట. అండ్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్క ఆ విస్డమ్ ద్వారా నా లైఫ్లో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్‌ని చూశాననమాట. ఓకే. ఎప్పుడు చేసావు ఈ కోర్సెస్ అన్నీ? ఫస్ట్ నేను ఇన్నర్ చైల్డ్‌తో స్టార్ట్ చేశాను. అండ్ మెయిన్‌గా దీనికి నేను, అమ్మ, నాన్న అండ్ అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో, వెన్ ఐ వాస్ 16 ఫస్ట్ ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఐ వాస్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ పార్టిసిపెంట్ ఆ యొక్క ప్రోగ్రామ్‌లో. అండ్ అప్పుడు ఇలా బావుంటుంది. ఆనందన ద్వారా ఇక్కడ ఇన్నర్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. మీరందరూ అటెండ్ అవుతే బావుంటుంది అని అప్పుడు చెప్పడం. సో, వెంటనే ఓకే వెళ్దాము అని అందరూ అటెండ్ అవ్వడం. అండ్ అలా ఆ ఇన్నర్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ అండ్ దాని తర్వాత పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రోగ్రామ్ చేయడం. సో, ఇట్స్ ఆల్ అబౌట్ పాస్ట్ లైఫ్స్ గురించి. సో, మనం పాస్ట్ లైఫ్స్‌లో గో త్రూ అయిన ప్యాటర్న్స్ గురించి, కార్మిక్ ప్యాటర్న్స్ గురించి. సో, రియాలిటీగా ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అనమాట. మనం చెప్తూ ఉంటాం గదా! మనకి చాలా లైఫ్స్ ఉన్నాయి. మనకి ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి మన సోల్ అనేది జర్నీ చేస్తూ ఉంది. ఆ సోల్‌కి అన్ని ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయని. అండ్ ఈ యొక్క ఈ యొక్క సెషన్ ద్వారా, ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా, వర్క్‌షాప్ ద్వారా ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ లైక్ రియల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడం. సో, వాట్ హ్యాపెన్స్, అసలేం జరుగుతుంది? ఎన్ని లైఫ్ టైమ్స్ నుంచి మనం క్యారీ చేస్తున్నాం. కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఇప్పుడు మనం గో త్రూ అయ్యుండేది అసలు నాకెందుకు ఇలా జరుగుతుంది అంటే, దాని మూలాలు ఎయిదర్ మన యొక్క చైల్డ్‌హుడ్ నుంచి వస్తూ ఉండొచ్చు. అండ్ లేకపోతే మన యొక్క పాస్ట్ లైఫ్స్ నుంచి వస్తూ ఉండొచ్చు. సో, ఆ పాస్ట్ లైఫ్స్‌కి సంబంధించి కొన్ని కొన్ని ప్యాటర్న్స్ ఏదైతే క్యారీ చేస్తున్నామో దాన్ని రిలీజ్ చేయడం. అండ్ ద డెత్ మూమెంట్‌లో ఏదైతే మనం బలంగా అనుకోని ఉంటామో కొన్ని కొన్ని చాలా వరకు ఆ యొక్క థాట్ అనేది మన నెక్స్ట్ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, కొన్నిసార్లు ఆ యొక్క థాట్ ఫార్మ్స్‌ని మనం ట్రాన్స్‌ఫార్మ్ చేసుకొని ఇంటిగ్రేట్ చేసుకోవడం. బికాజ్ ఇదంతా గూడా ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ ద ట్రూత్, నోయింగ్ ద రియాలిటీ అండ్ ఇంటిగ్రేటింగ్ అనమాట. సో, ఇలా పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అనే ప్రోగ్రామ్, అలాగే ఫ్యామిలీ కాన్స్టలేషన్ అనే ప్రోగ్రామ్. నేను ఈ 3 వర్క్షాప్స్ ఫ్యామిలీ కాన్స్టలేషన్, రీబర్తింగ్ బ్రెత్ వర్క్ అండ్ లైఫ్ బిట్వీన్ లైఫ్స్. ఈ 3 వర్క్షాప్స్ ఎలా జరిగాయి అంటే, నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అవుతుంది ఒకసారి దాన్ని తలుచుకుంటే. బికాజ్ ఒక ప్రోగ్రామ్ ఈ 3 వర్క్షాప్స్ ఎలా అయ్యాయంటే, ఒక వర్క్షాప్ నేను సెమిస్టర్ ప్రిపరేషన్ హాలిడేస్‌లో చేశాను. నాకు 1 వీక్ టైం ఉంది ప్రిపరేషన్ హాలిడేస్. ఐ థింక్ 1 వీక్ ఆర్ 6 డేస్. ఈ ప్రోగ్రామ్ 6 డేస్ ఉంది. సో, హాఫ్ డే నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి 1 డే నాకు పర్మిషన్ తీసుకున్నాను. రిమైనింగ్ 5 డేస్ అటెండ్ అవుదామని. సో, నేను నా కాలేజ్ చెన్నైలో అయితే చెన్నై టు హైదరాబాద్ ఆ రోజు నైట్ ట్రావెల్ చేసి అండ్ అగైన్ మార్నింగ్‌కి వర్క్షాప్ అటెండ్ అయ్యాను. అండ్ అగైన్ ప్రిపరేషన్ హాలిడేస్‌కి ఈ వర్క్షాప్ అయింది. ఇక్కడ నుంచి వెళ్ళాక నాకు 1 డే చదువుకోవడానికి ఉన్నింది. అండ్ నెక్స్ట్ డే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఎగ్జామ్స్ అయిపోయాక 1 ఎగ్జామ్
పోస్ట్‌పోన్ అయిందనమాట. అండ్ ఆ పోస్ట్‌పోన్ అయిన గ్యాప్ నాకు ఆల్మోస్ట్ లైక్ 6 డేస్ ఉన్నాయి. అండ్ వెంటనే ఎగ్జామ్ ఏదైతే పోస్ట్‌పోన్ అయిందో ఆ రోజు స్టార్టింగ్ డే. అండ్ అగైన్ ఐ ట్రావెల్డ్ బ్యాక్ టు హైదరాబాద్, చెన్నై నుంచి. అండ్ ఆ వర్క్‌షాప్ కంప్లీట్ చేసుకొని అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు చెన్నై. అండ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం, ఎగ్జామ్ రాయడం అండ్ మరీ ఇంటికి రావడం. అగైన్ ఇంకొక వర్క్షాప్ రీబర్తింగ్ బ్రెత్ వర్క్ ఉంది. ఆ హాలిడేస్‌లో మరి ఇంకొక వర్క్షాప్ అటెండ్ అయ్యాననమాట. సో, ఒకసారి తలుచుకుంటేనే హౌ డిడ్ ఐ డూ అనేది అనిపిస్తుంది. బికాస్ ఇది చెయ్యాలి, ఏంటో తెలుసుకోవాలి అన్న జీల్ అనేది ఉండిందనమాట. సో, అది ఎంత అద్భుతంగా, ఎంత స్మూత్‌గా అయిపోయిందంటే, నాకు ఎగ్జామ్స్‌కి ఎక్కడ కూడా నాకు ఇబ్బంది కలగలేదు. ఎగ్జామ్స్ కూడా చాలా స్మూత్‌గా అయిపోయాయి. అండ్ ఐ స్కోర్ ద బెస్ట్ మార్క్స్ ఆ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో. అండ్ అలాగే సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ 20 డేస్ ఉంటుంది. 10 డేస్ 6 మంత్స్. అండ్ మా కాలేజ్‌లో పర్మిషన్ ఇవ్వడం చాలా కష్టం. అండ్ అలాంటిది కరెక్ట్‌గా నా బ్రేక్ టైంలో ఉన్నప్పుడు సోల్ కోచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో, 6 డేస్ నేను అటెండ్ అయ్యాను. 4 డేస్ పర్మిషన్ తీసుకున్నాను. అండ్ దే వర్ ఈజీలీ ఓకే. ఓకే. ఇంక 4 డేస్ కదా! వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ 2 అలానే జరిగాయనమాట. సో, మనం ఏదైనా చెయ్యాలి అని మనం ఎప్పుడైతే అనుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా యూనివర్స్ జస్ట్ సపోర్ట్స్ అస్ అనమాట. వి జస్ట్ హావ్ టు సరెండర్. సూపర్. సూపర్. అసలు నాకు అసలు హౌ డిడ్ ఐ డూ అని నువ్వు అంటున్నావు. హౌ డిడ్ యూ డూ అని కూడా నాకు అనిపించింది నువ్వు మాట్లాడుతున్నప్పుడు. సో, హౌ కెన్ యూ మేనేజ్ దీస్ 2 డిఫరెంట్ ఎడ్యుకేషన్ అది ఖచ్చితంగా చదువుకోవాలి. ప్రిపరేషన్ హాలిడేస్ ఎందుకు ఇస్తారంటే డెఫినెట్‌గా సబ్జెక్ట్ మొత్తం చదివి ఎగ్జామ్స్‌కి బాగా రాస్తారు అని. అండ్ ద అదర్ సైడ్ ఈజ్ స్పిరిచువాలిటీ. సో, ఇదేంటి అంటే జస్ట్ మెడిటేషన్ అది చేసుకుంటే చాలు. బట్ నువ్వేవో స్పెషల్ కోర్సులు చేశానన్నావు. బట్ టైం అంతా నువ్వు దీనికి పెట్టేశావు. ఇక్కడ చదవటానికి నువ్వు 1 డే తీసుకున్నావు. అయినప్పటికి కూడా మంచి స్కోర్ వచ్చింది. హౌ కెన్ యూ మేనేజ్? ఎట్లా 1 డేలో ఎట్లా నువ్వు నీ సబ్జెక్ట్స్ నువ్వు కవర్ చేయగలిగావు? ఈజ్ ఇట్ పాసిబుల్? ఆఫ్ కోర్స్ ఇట్స్ పాసిబుల్. నువ్వు చేసావు కాబట్టి అదేంటి సీక్రెట్? మెయిన్ ముందు ప్రిపరేషన్ ఆటోమేటిక్‌గా ఎగ్జామ్స్ కంటే ముందు దాని గురించి చదువుకోవడం అంతా జరిగింది. అండ్ 1 డే అప్పుడు మోర్ దాన్ ఎనఫ్ అనమాట. 1 డే లైక్ ఇంకా 1 డే ఉంది అయిపోతుంది. అండ్ నేనెప్పుడు చదవడం స్టార్ట్ చేసినా కూడా 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ ఇస్ మినిమమ్. ఖచ్చితంగా మెడిటేషన్‌తోనే నా స్టడీస్ ఏదైనా స్టార్ట్ అవుతాయి. బికాజ్ నేను అరె! హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోతుంది కదా అని నేను ఆలోచించానంటే, నేను అవన్నీ చదివేకి మేబీ నేను 1 ½ డే తీసుకుంటానేమో. సో, మెడిటేషన్ నాకు బిఫోర్ ఎప్పుడైతే చదువుతున్నానో, అది నాకు స్కూల్ నుంచి ప్రాక్టీస్ ఉంది. నేను ఏదైనా చదువుతున్నాను అంటే డెఫినెట్‌గా దానికంటే ముందు మెడిటేషన్‌తోనే స్టార్ట్ చేస్తాను. బికాజ్ నాకు అది హెల్ప్ అవుతుంది. నా యొక్క కాన్సంట్రేషన్‌కి, నేను ఫోకస్ చేయడానికి. బికాజ్ మనం థాట్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోతున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఏదైతే చదువుతున్నామో కంప్లీట్ ఫోకస్‌తో ఉంటాము. అండ్ ఏదైతే నేర్చుకుంటున్నామో ఆటోమేటిక్‌గా మనకి రిజిస్టర్ అయిపోతుంది. మనం పదే పదే ఎక్కువ సార్లు దాని గురించి భయపడి అసలు అయిపోతుందా లేదా? ఆ ఫియర్ అనేది ఎప్పుడు నేను రానీలేదు. అయిపోతుందా లేదా? ఇ ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ అయిపోతుంది. టైం నాకు కావాల్సినంత టైం నా దగ్గర ఉంది. మనం ఎక్కువగా గూడా ఏ పని చేయాలన్నా గూడా నా దగ్గర టైం లేదు అంటూ ఉంటాం. బట్ నేను ఇది చదివాను. నాకేదైతే కావాలో దాని మీద ఫోకస్ చేస్తాను. నా దగ్గర కావాల్సినంత టైం ఉంది. అండ్ అగైన్ ఇట్స్ ద థాట్ ప్యాటర్న్ హౌ వి థింక్ కదా! సో, నా దగ్గర టైం ఉంది అని ఎప్పుడైతే నేను అనుకుంటూ ఉన్నానో, ఆటోమేటిక్‌గా ఆ టైం మేనేజ్ వచ్చేస్తుంది అయిపోతుంది. నీకు. క్రియేట్ అవుతుంది ఎవ్రీ అట్లా. టైమ్. హ్మ్. ప్రతిసారి గూడా నాకు ఇంకా టైం లేదు అనుకున్న ప్రతిసారి నేనెప్పుడైతే నాకు కావాల్సినంత టైం ఉంది, నాకింకా మిగులుతుంది అనుకుంటూ ఉన్నానో, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. సూపర్. సూపర్ ఇంద్రాని. ఈ వర్డ్ చాలామంది యూజ్ చేస్తారు. సో, వాళ్ళకి ఖచ్చితంగా ఇది రీచ్ అవ్వాలి. అండ్ ఆఫ్ కోర్స్ నేను గూడా ఉన్నా లిస్ట్‌లో. ఎక్కువ
అండ్ వాడుతూ ఉంటానన్నమాట. నాకు టైం లేదు చాలా ఇంకొక బిజీ అని. ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు దీంట్లో. నేను విజయవాడ చదువుతున్నప్పుడు సో ఐ వాజ్ రీడింగ్ బుక్స్ అనమాట. ద సీక్రెట్, సబ్కాన్షియస్ మైండ్ గురించి అండ్ సెల్ఫ్ లవ్ మీద అలా డిఫరెంట్ బుక్స్. సో అప్పుడు నేను నీకు కావాల్సిన దాని మీద మనం ఫోకస్ చేద్దాం. నాట్ ఆన్ వాట్ వీ డోంట్ వాంట్. బికాజ్ మనకి ఏదైతే వద్దో దాని మీద ఎక్కువగా మనం ఆలోచిస్తుంటాం. బట్ వి నెవర్ ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్. సో అప్పుడు నేను విజయవాడలో చదువుతున్నప్పుడు అమ్మ వాళ్ళు జస్ట్ హాఫ్ డే నన్ను చూడడానికి వచ్చారనమాట. అండ్ వాళ్ళు ఆఫ్టర్నూన్ విజయవాడకు వచ్చారు. వాళ్ళకి నైట్ ట్రైన్ ఉంది. బట్ నన్ను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ లైక్ చాలా టైం పడుతుంది. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండడము అండ్ అక్కడ ట్రైన్ క్యాచ్ చేస్తారో లేదో అని ఆ టెన్షన్ ఉండిందనమాట. బట్ వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, నువ్వేం టెన్షన్ పడకు, నీకు కావాల్సినంత టైం ఉంది, నువ్వు సేఫ్గా ట్రైన్ ఎక్కేస్తావు, మీరు సేఫ్గా ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ యూ డోంట్ బిలీవ్, వాళ్ళు నెక్స్ట్ నాకు కాల్ చేసి చెప్పారు, అక్కడ మనం చాలా రష్గా ఉంటుంది అనుకున్న రోడ్డు చాలా ఖాళీగా ఉంది, మేము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, ఈవెన్ ఇంకా చాలా టైం మిగిలింది మాకు, ఇంకా ట్రైన్ కూడా రాలేదు మేము రీచ్ అయ్యేసరికి అని చెప్పేసి. సూపర్. ఇట్ ఆల్వేస్ వర్క్స్. మనం ఎప్పుడైతే ఈ పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉంటామో ఆటోమేటిక్‌గా అవే అనేది అలా క్రియేట్ అవ్వటం జరుగుతుంది మన కోసం స్పెషల్‌గా. సో లేదు అంటే ట్రైన్ మేబీ లేట్ అవ్వచ్చు. మనం ఇఫ్ ఇన్ కేస్ మనం లేట్‌లో ఉన్నప్పుడు మేబీ ట్రైన్ లేట్ అవ్వచ్చు. ఇట్లా ఏదో ఒకటి మనకి పాజిటివ్‌గా జరుగుతా ఉంటాయి. సో ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే పాజిటివ్ థాట్స్. యాహ్! సో ఏవో బుక్స్ చదివానని చెప్పావు కదా! సీక్రెట్ అండ్ యాహ్! సో ఏంటి అసలు ఆ బుక్స్‌లో ఉన్న మెయిన్ సారాంశం ఏంటి? ఓకే. సో నేను డిఫరెంట్ బుక్స్ చదివాననమాట. మెయిన్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది 'సీక్రెట్' అనే బుక్ నుంచి, రొండాబాయ్ రాసిన 'సీక్రెట్ రహస్యం' అనే బుక్ నుంచి. సో ఆ బుక్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తుంది. హౌ ఇట్ వర్క్స్. సో మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో ప్రతి ఒక్కటి మనం ఆకర్షిస్తూ ఉంటాం మన జీవితంలో. అది మంచైనా, చెడైనా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి మనమే ఆకర్షిస్తూ ఉంటాం. మన లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క దానికి మనమే బాధ్యులము. అండ్ మనకి ఏదైతే కావాలో మనం దాన్ని సృష్టించుకోవచ్చు. మెయిన్‌గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ దాంట్లో మెయిన్‌గా నేను ప్రాక్టీస్ చేసింది, ఇది ఎప్పుడైతే నేను నేర్చుకున్నానో దాన్ని నేను ఆచరణలో పెట్టాను. ఓకే, మనకేం కావాలో అది జరుగుతుంది. లెట్ మీ ట్రై అనేసి చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేయడము దాని మీద. సో కొన్ని సార్లు నాకు మార్క్స్ టార్గెట్ పెట్టుకుంటూ ఉంటాననమాట నేను. నాకు ఈ ఎగ్జామ్ ఉంది, ఏ ఎగ్జామ్‌లో ఇన్ని మార్క్స్ రావాలి. అఫ్‌కోర్స్ మన థాట్‌తో పాటు మన కృషి కూడా ఉండాలి దాని వెనకాల. ఆ ఎగ్జామ్‌కి సంబంధించి నా వంతు నేను చదువుకుంటాను. అండ్ స్టిల్ ఆ థాట్ ప్యాటర్న్, ఆ థాట్‌ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, ఎవ్రీ టైమ్ నేను ఏదైతే స్కోర్ పెట్టుకుంటూ వచ్చానో అది కంప్లీట్‌గా అలానే జరిగింది. ఒకవేళ నాకు ఇన్ని మార్క్స్ రావాలి అంటే అన్నీ వచ్చాయి. అండ్ ఇట్ ఆల్సో వర్క్స్ ఇన్ ఏ పాజిటివ్ వే అండ్ ఆల్సో నెగెటివ్ వే. బికాస్ నేచర్‌కి మన ఫ్రీక్వెన్సీ లెవెల్ రేంజ్ మాత్రమే తెలుసు. వైబ్రేషనల్ లెవెల్ మాత్రమే మనం అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఒకసారి నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్, నాకు చాలా అనిపిస్తుంది నాకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో 2 మార్క్స్ పోతాయేమో, 2 మార్క్స్ పోతాయేమో. బీయింగ్ ఏ టాపర్, అసలు ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో చాలా వరకు ఎవరికీ మార్క్స్ అంత ఈజీగా పోవు. అవును. అండ్ టాప్ మార్క్స్ స్కోర్ చేసిన నేను ప్రాక్టికల్ ఎగ్జామ్‌లో 2 మార్క్స్ పోవడం అనేది చాలామందికి అది అన్‌బిలీవ్. అది అసలు ఎలా అలా పోయాయి అన్న క్వెషన్ రైజ్ అవుతుందనమాట. బట్ అట్ ద ఎండ్ నేను రిజల్ట్స్ చూసినప్పుడు నాకు 2 మార్క్స్ పోయాయి. ఓహ్! అండ్ ఐ వాస్ లైక్ ఓకే, నేనే కదా దీన్ని క్రియేట్ చేసుకున్నాను. ఐ హ్యావ్ దట్ థాట్ నాకు 2 మార్క్స్ పోతాయేమో, దట్ మైట్ బి డ్యూ టు మై ఫియర్, ఎలా అవుతుందో లేదో అని. అండ్ అగైన్ మన థాట్స్కి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది నేర్చుకున్నాను అనమాట. సో ఇట్స్ యూ హూ ఆర్ థింకింగ్, సో యాక్సెప్ట్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాజ్ ఇట్ ఈస్. పాజిటివ్ అవ్వాల్సింది మనం నెగెటివ్ థాట్ రిలీజ్ చేస్తే అది 100% పాజిటివ్ అవ్వాల్సింది కూడా నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేసి చెప్పావు. యా సో నిజంగానే యాక్చువల్ ప్రాక్టికల్స్‌లో అంత తొందరగా మార్క్స్ పోయే ఛాన్సెస్ ఉండవు. మ్యాథ్స్ యా అవి మనకి వచ్చేస్తా ఉంటాయి. చాలా కాన్ఫిడెంట్‌గా మనకి థియరీలో భయపడతాం కానీ ప్రాక్టికల్స్‌లో పెద్దగా భయం ఉండదు సాధారణంగా.
సో నీ యొక్క థాట్ వల్ల అంత పాజిటివ్ కాస్త నెగిటివ్ అయింది. మళ్ళీ నీ యొక్క థాట్ వల్ల అక్కడ నెగిటివ్ జరుగుతుంది అన్నది పాజిటివ్ అయింది. సో ఇది అందరికీ జరుగుద్దా, లేదు అంటే ఓన్లీ బాగా మెడిటేషన్ చేసే వాళ్ళకి ఇది జరుగుద్దా? ప్రతి ఒక్కరికి వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారా లేదా దానికి సంబంధం లేదు. బికాస్ మనం అందరం ఆ ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటాం. మనం అందరం ఎనర్జీ బీయింగ్స్ కదా. సో ఆటోమేటిక్గా మనం ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో అయితే ఉంటాం ఎక్కువగా, అది మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. మనం పాజిటివ్గా ఉంటే పాజిటివ్, నెగిటివ్గా ఉంటే నెగిటివ్. అండ్ ఇప్పుడు నేను ఎప్పుడు ఇది ప్రాక్టీస్ చేస్తాను అనమాట. ఒకవేళ నాకు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చింది అని నాకు అనిపిస్తున్నప్పుడు దాన్ని నేను 3 పాజిటివ్ థాట్స్ కింద ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. బికాస్ ఒక నెగిటివ్ థాట్‌కి ఒక ఎనర్జీ ఉంటుంది. దాన్ని నేనేం చేస్తున్నా అంటే 3 పాజిటివ్ థాట్స్‌తో రీప్లేస్ చేస్తున్నా. ఇట్స్ లైక్ వి ఆర్ చేంజింగ్ ద వైబ్రేషనల్ ఫీల్డ్ ఆఫ్ అస్ అనమాట. ఎప్పుడైతే ఇలా 3 పాజిటివ్ థాట్స్‌గా నేను ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటూ ఉంటానో ఆటోమేటిక్‌గా నా చుట్టూ ఆ యొక్క వైబ్రేషన్ మారిపోతూ ఉంటుంది. అండ్ దాని నుంచి నేను చేస్తున్న వర్క్స్ అవ్వచ్చు, ఏవైతే నా హెల్త్ గురించి అవ్వచ్చు, అవన్నీ కూడా ఆటోమేటిక్‌గా పాజిటివ్‌గానే ఉంటూ ఉంటాయన్నమాట. ప్రతి ఒక్కరికి జరుగుతుంది. నీకు, నాకు, ధ్యానం చేస్తున్న వారికి, చేయని వారికి. బికాజ్ ఎందుకంటే ఇది యూనివర్సల్ లా. సో రీసెంట్‌గానే ధ్యాన్మా చక్రాలు అయ్యాయి కదా! అక్కడ మీరంతా రావటం, ఆ స్టేజ్ దగ్గర మీ యాక్టివిటీస్ అవన్నీ కూడా చాలామంది చూసాము. సో మనకి లైఫ్‌లో ఒక పార్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషను, ఫ్యామిలీ ఇదంతా. అదర్ పార్ట్ చూసుకుంటే మళ్ళీ మన లైఫ్‌లో ఎంజాయ్‌మెంటు, ఫ్రెండ్సు. సో ఇది. నార్మల్‌గా యూత్ అంటే ఎంజాయ్‌మెంట్. సో నీ ఎంజాయ్‌మెంట్ ఎట్లా? నేను ఆ రోజు నీ ఎంజాయ్‌మెంట్ స్పిరిచువల్ ఎంజాయ్‌మెంట్ చూసాను నేను. చక్కగా నాలెడ్జ్‌తో ఆ స్టేజ్ మీద మీరు హ్యాపీగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ నాలెడ్జ్‌తో ఉంది. సో ఇప్పుడు యూత్ అంటే చాలామంది ఎంజాయ్‌మెంట్ అంటే వాళ్ళ మీనింగ్ వేరైపోతుంది. సో ఫ్రెండ్స్‌తో లాంగ్ రైడ్స్ వెళ్ళటమో, లేదు అంటే బ్యాడ్ హ్యాబిట్సో, సో ఇవి. కానీ ఇక్కడ మీ ఎంజాయ్‌మెంట్ సెపరేట్ ఉంది. ఏంటి డిఫరెన్స్? ఆ ధ్యాన్మా చక్రంలో ఏం జరుగుతుంది అసలు? ధ్యానమా చక్రం ఆటోమేటిక్‌గా మనలాంటి ఎంతోమంది వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాం. అండ్ మెయిన్‌గా లైట్ మైండెడ్ పీపుల్. సో ధ్యానం చేస్తూ ఉన్నవారు, కొంతమంది ధ్యానంలో కొత్తగా వచ్చిన వాళ్ళు. నాకెప్పుడు కూడా నేను ఏదైతే నేర్చుకున్నానో అది షేర్ చేయడం నాకెంతో ఇష్టం అనమాట. నేను అందులో నా హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ యొక్క షేరింగ్ ప్రోగ్రామ్ అనేది నాకు చాలా హ్యాపీనెస్‌ని కలిగజేస్తుంది. అండ్ ఎంతోమందికి కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాయమా ద్వారా వాళ్ళకి ధ్యానం గురించి చెప్తూ ఉండడము. అండ్ ఇక్కడే మనకి ఎన్నో స్టాల్స్ ఉన్నాయి. డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. క్రిస్టల్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ ఉన్నాయి. సో మనం ఎంజాయ్మెంట్ అంటే బయట వస్తువుల నుంచి వెతుక్కోవడం కంటే సో సెల్ఫ్‌గా ఇన్నర్ నుంచి ఆ జాయ్‌ని బయటికి తీసుకురావడం అనేది ఎంతో ఇంపార్టెంట్. అఫ్‌కోర్స్ బయట లాంగ్ డ్రైవ్స్ అవ్వచ్చు. అవన్నీ ఒక స్టేజ్ వరకు బావుంటాయి. బట్ అవి శాశ్వతమైనవి కావు కదా. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ జాయ్ ఫ్రమ్ వితిన్. సో అది ఈ యొక్క ధ్యాన మహాయాగాల్లో ప్రతి ఒక్కరిలో ఆ యొక్క లోపల నుంచి వస్తున్న ఆనందాన్ని ప్రతి ఒక్కరిలో మనం గమనించొచ్చు. సూపర్. మొత్తం మీదకి ధ్యాన్మా చక్రాలు చాలా చక్కగా నాలెడ్జబుల్‌గా వచ్చిన కొత్త వాళ్ళకి కూడా ప్రాపర్‌గా గైడ్ చేస్తూ ఎంజాయ్‌మెంట్ అంటే అది కాదు. అసలైన ఎంజాయ్‌మెంట్ మనకి ధ్యాన్మా చక్రాల్లో ఉంటది. సో సీరియస్లీ నేను చాలా సంవత్సరాలు అటెండ్ అయినప్పుడు నాకు ఆ వేరియేషన్ తెలిసింది. నిజమైన ఎంజాయ్‌మెంట్ నాకు అక్కడే కనిపించింది ధ్యాన్మా చక్రంలోనే. ఎందుకంటే డైలీ మార్నింగ్ అందరం కలిసి మెడిటేషన్ చేయటం, ఆ హ్యాపీనెస్, నాలెడ్జ్ షేరింగ్, అలానే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు డాన్సులు చేయటం అన్నీ కంప్లీట్‌గా అనిపించాయి మాకు. అండ్ లైఫ్ ఎప్పుడైతే మేము ఎర్లీగా స్టార్ట్ చేసామో లైఫ్ చాలా ప్రాపర్ వేలో అంటే ఏది రైట్, ఏది రాంగ్ అని మాకు అర్థమైపోయింది. ఒక లెవెల్‌కెళ్ళి చూసుకునేప్పటికి. సో లైఫ్‌లో రైట్ డెసిషన్ తీసుకునే టైంలో మేము రైట్ డెసిషన్ తీసుకోగలిగాం. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న నాలెడ్జ్ ద్వారా. సో మళ్ళీ మిమ్మల్ని చూస్తున్నాం అట్లాగా. వెరీ నైస్. అండ్ సో నేను ఇంకొక క్వెషన్ ఏంటి అంటే నార్మల్‌గా మెడిటేషన్ చేస్తే హెల్త్ మనకి చాలా బాగుంటది అంటారు. సో ఐ నో యూ ఆర్ వెరీ యంగ్ ఏజ్. సో హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి మన ఏజ్ వాళ్ళకి. బట్ నీకెప్పుడైనా అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమైనా అయిందా? కొన్ని ఎక్స్‌పీరియన్స్‌లు చిన్నప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. హెల్త్ రిలేటెడ్ కానీ, ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్‌లో గానీ, చాలా ఎర్లీగా తీసుకుంటారు కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌లు. సో
నీకేమైనా అలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నాకు సరిగ్గా ఉండలేదన్నమాట. ఇట్స్ లైక్ ఫస్ట్ టైం నేను హాస్పిటల్‌లోకి వెళ్ళడం, ఫస్ట్ టైం ఇంజెక్షన్స్, సాలైన్ బాటిల్స్ నా లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు. సో, ఫస్ట్ టైం ఆ ఎక్స్‌పీరియన్సెస్‌ని గో త్రూ అవ్వడం లైక్ సాలైన్ బాటిల్స్ 2 డేస్ అక్కడ హాస్పిటల్‌లో ఉండాల్సొచ్చింది. అండ్ అగైన్ ఆఫ్టర్ కంప్లీట్‌గా 2 మంత్స్ ఇంట్లోనే ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. కొంచెం వీక్‌గా ఉన్నారు కాబట్టి మరీ ఇంప్రూవ్ ఉండాలి హెల్త్‌లో. అండ్ అక్కడ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటి అంటే, నేను ఏదైతే గో త్రూ అవుతున్నానో అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాను. అసలే వాళ్ళందరూ ఏం ఏం జరుగుతుందంటే, ఓకే. నాకిలా బాలేదు. నేనిప్పుడు హాస్పిటల్‌లోకొచ్చాను. ఓకే. హాస్పిటల్ అంటే ఇలా ఉంటుందా? ఇంజెక్షన్స్ పెడితే ఇంత నొప్పిగా ఉంటుందా? నేను 2 మంత్స్ ఇంట్లో ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నాకెప్పుడు గూడా నాకు హెల్త్ బాలేదన్న ఆలోచన ఒక్కసారి గూడా రాలేదు. ఐ వాజ్ ఎంజాయింగ్ దట్. హ్మ్. ఓకే. ఇలా ఉంటుందా? ఒకసారి మధ్యలో నాకు కళ్ళు తిరుగుతున్నట్టుంది. వావ్! కళ్ళు తిరిగితే ఇలా ఉంటాయా? అండ్ ఏదైతే జరుగుతుందో దాన్ని మనం 2 ఫేసెస్‌గా తీసుకోవచ్చు. నాకే ఎందుకిలా జరుగుతుంది? అండ్ ఓహ్! నాకిలా జరుగుతుంది. సో, లెట్ మీ గో త్రూ ఇట్. సో, నేను సెకండ్ ఫేజ్‌లో ఉన్నా అనమాట. అండ్ ఒక హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చిందంటే ఆటోమేటిక్‌గా అది ఏదో ఒకటి నేర్పించడానికే వచ్చింది. అండ్ నాకు చాలా డీపర్ లెర్నింగ్స్ ఆ యొక్క ఫేజ్‌లో నేను నేర్చుకున్నాను. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఆఫ్ మై లైఫ్ ఏంటంటే, నా బాడీ నా మాట వింటుంది. నేను ఎలా చెప్తే నా బాడీ నా మాట అంత క్లారిటీగా వింటుంది. సో, నా మాటలకి నా బాడీ రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు మనిద్దరం ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉన్నామో, ఐ కెన్ స్పీక్ టు మై బాడీ ఎగ్జాక్ట్‌లీ లైక్ థాట్. అప్పుడు ఆహ్, ఇంజెక్షన్, సెలైన్ బాటిల్ చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండింది. అండ్ ఈ నాలెడ్జ్ నాకొచ్చింది. నా బాడీ నా మాట వింటుంది. అఫ్‌కోర్స్ మనం తెలిసిన వెంటనే మనం అప్లై చేసేస్తాం గదా! దాన్ని నేను నా చేతికి చెప్పుకునేదాన్ననమాట. ఓకే. ఇప్పుడు నీకు ఇంకొక సెలైన్ పెడతారు. అది కొంచెం నొప్పిగా ఉండొచ్చు. బట్ ప్లీజ్ మీరంతా అడ్జస్ట్ అయిపోయి నాకు ఆ నొప్పిని తెలియకుండా నాకు చేయండి. సో, నాకింత పెయిన్‌ని నేను భరించాలనుకోవట్లేదు. ప్లీజ్ నాకేదో ఒకటి చేయండి అని నా హ్యాండ్‌ని రిక్వెస్ట్ చేసేదాన్ననమాట. అండ్ ద నెక్స్ట్ మినిట్ ఆ పెయిన్ అసలు లేదు. మేబీ 5-10% పెయిన్ ఉండిండొచ్చు. అసలు లేదు. అండ్ ఎవ్రీ టైమ్ ప్రతిసారి గూడా బాడీతో కమ్యూనికేట్ చేయడం. బికాజ్ మన బాడీ అనేది ఒక బేబీ లాంటిది. మనం బేబీకి ఒకవేళ ఏమి అటెన్షన్ ఇవ్వకపోతే మారం చేస్తారు కదా! ఆటోమేటిక్‌గా బేబీస్ అందరూ. మన బాడీ కూడా మనం ఎప్పుడైతే అటెన్షన్ ఇవ్వలేదంటే ఏదో ఒక తలనొప్పి ద్వారానో, కాలు నొప్పి ద్వారానో తెలియజేస్తూ ఉంటారు. మనకు కాలు నొప్పిస్తే మనం కంప్లీట్ అటెన్షన్ కాలు మీద ఫోకస్ చేస్తాం. ఓకే. నువ్వు చాలా నడిచావు. ఇప్పుడు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి. నీకంటూ టైం ఇవ్వాలి. సో, మన బాడీ ఎంతో అద్భుతంగా మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, దాని ద్వారా నా బాడీ నాతో కమ్యూనికేట్ చేస్తుంది అని తెలుసుకోవడం. అండ్ ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ అనే బుక్‌ని చదవడం. దాంట్లో మన యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ ఉంటుంది. మన బాడీ సిస్టమ్‌ని ఎంతో హెల్తీగా తయారు చేసుకోవచ్చు అని వినడము. అండ్ డైలీ అరౌండ్ 6 అవర్స్ మెడిటేషన్ చేసేదాన్ననమాట. అండ్ పిరమిడ్స్ యూజ్ చేయడము అండ్ డైలీ కంప్లీట్ 6 అవర్స్ మెడిటేషన్. అండ్ దాని తర్వాత ఈ యొక్క బుక్ నాలెడ్జ్‌ని నేను అప్లై చేయడం. ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు నా బాడీతో కమ్యూనికేట్ చేయడం. "నువ్వు చాలా హెల్తీగా ఉన్నావు. హెల్తీగా ఉన్నందుకు వెరీ, వెరీ థ్యాంక్ యూ. నేను చాలా లైక్ గ్రేట్‌ఫుల్‌గా ఉన్నాను." ఎఫర్మేషన్స్. యాహ్! ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉన్నానో, నేను ఆల్మోస్ట్ లైక్ 20 డేస్, 1 మంత్‌లో కంప్లీట్ క్యూర్ అయిపోయాను. వాళ్ళు 2 మంత్స్ దాకా నువ్వు ఇంట్లోనే అన్నవాళ్ళు, "యూ కెన్ గో టు కాలేజ్. నువ్వు వెళ్ళిపోవచ్చు" అని చెప్పేసి అన్నారనమాట. సూపర్. యాహ్! అండ్ ఒకసారి మార్నింగ్ నుంచి కంప్లీట్ వామిటింగ్స్, స్టమక్ పెయిన్, కంప్లీట్‌గా ఫుడ్ ఏం తిన్నా గూడా అసలు డైజెస్ట్ అవ్వకుండా ఉండింది. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాను. ఓకే. ఇదొక ఎక్స్‌పీరియన్స్ అని గో త్రూ అవుతూ ఉన్నాను. బట్ అట్ సమ్ పాయింట్ ఐ టుక్ ద చాయిస్. ఓకే. ఇది నాకింక అవసరం లేదు. అండ్ ఐ డిసైడెడ్ దిస్ ఈస్ నాట్ నీడెడ్ ఫర్ మీ అని. అండ్ ఎప్పుడైతే అలా డిసైడ్ అయ్యానో వెన్ ఐ జస్ట్ కమ్యూనికేటెడ్ విత్ మై బాడీ ఇట్ జస్ట్ వెంట్ అవే. అక్కడ
కూర్చున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారనమాట. ఒక్క సెకండ్ కిందే గదా నువ్వు అసలు నీరసించి అసలు లేయడానికి కూడా శక్తి లేనట్టున్నావు. అసలు ఏం చేసావు నువ్వు? అంత యాక్టివ్‌గా తయారైపోయావు కొన్ని సెకండ్స్‌లోనే. అండ్ ఇట్స్ ద చాయిస్ దట్ వి టేక్. మనం ఎంత బలంగా అనుకుంటున్నాము మన గురించి. అండ్ దట్ హెల్ప్స్ అవర్ బాడీ రియాక్ట్స్. మెడిటేషన్ అన్నది మనం లైఫ్‌లో కొన్ని డెసిషన్ తీసుకుంటాం. అలాంటి డెసిషన్ తీసుకునేప్పుడు నీకేమైనా హెల్ప్ అయిందా? అలాంటి డెసిషన్ తీసుకునే సిట్యుయేషన్ ఏమైనా వచ్చిందా నీ లైఫ్‌లో? నేనిప్పుడు నాది ఇంజినీరింగ్ అయ్యాక నేను నాకు ఈ డాక్టర్ న్యూటన్ గారి దగ్గర వర్క్‌షాప్స్ చేయడం అండ్ అలాగే కరోనా టైంలో నా ఇష్టం ఏదైతే ఉందో నేను ఏదైతే నేర్చుకున్నానో అవన్నీ షేర్ చేయడము. నాకు అందులో హ్యాపీనెస్ అనిపించిందనమాట. నేను దీంట్లో ఇంకా ఏవైనా నేర్చుకోవాలి, చేయాలి అన్నది నాకు బాగా అనిపించింది. సో, అప్పుడు నేను ఏం చేయాలి దీని తర్వాత అని ఆలోచిస్తున్నప్పుడు నాకు బార్బరా అండ్ బ్రెనన్ స్కూల్ ఆఫ్ హీలింగ్ అనే ఇన్‌స్టిట్యూట్ గురించి తెలుసుకోవడము. అండ్ డాక్టర్ న్యూటన్ గారు దీని గురించి ఇది కూడా ఉంది. నువ్వు ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు అని సజెస్ట్ చేయడము. అండ్ ఈ స్కూల్‌కి వెళ్ళడానికి ఇది 4 ఇయర్స్ లైక్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టడీస్ డిప్లొమా, బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ మనం ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి ఫర్ 4 ఇయర్స్. అండ్ ఈ ప్రోగ్రామ్‌కి సంబంధించి నేను వెనకాల చూసుకుంటే నా లైఫ్‌లో కొన్ని సీరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగాయనమాట. ఈ స్కూల్‌కి సంబంధించి నేను కంప్లీట్‌గా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి, ఈ స్కూల్‌లో నేను ఇంకా ఎక్కువగా బాగా అండర్‌స్టాండ్ అవుతూ ఆ ప్రాసెస్ ఏవైతే గో త్రూ అవ్వడానికి. సో, ఫస్ట్‌ది పైమా ఐడియా ల్యాబ్‌లో నేను కంటెంట్ క్రియేటర్‌గా ఉన్నానని చెప్పాను కదా! అందులో చక్రాస్ అనే టాపిక్ మీద వీడియోస్ చేయడము. సో, వీడియోస్ చేయాలంటే ఆటోమేటిక్‌గా దానికి సంబంధించినవన్నీ కూడా ఇంకా ఇన్ డెప్త్‌గా మనం చదవాల్సి ఉంటుంది, ఎక్స్‌ప్లోర్ చేయాల్సి ఉంటుంది. సో, చక్రాస్‌కి సంబంధించి ఇన్ డెప్త్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడము. అండ్ ఇది ఒక ఈవెంట్. అండ్ ఇంకొకటి మా అమ్మగారు సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ట్రైనర్‌గా ఉంటున్నప్పుడు ఆరా సబ్జెక్ట్ మీద ఒక టాపిక్ ఇచ్చారనమాట. సో, అమ్మ ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను కూడా ఉండడము. అండ్ ఆ ఆరా టాపిక్ అంతా కూడా బార్బరా అండ్ బ్రెనన్ రాసిన 'హ్యాండ్స్ ఆఫ్ లైట్' అనే బుక్ నుంచి తీసుకొని దాని మీద ఎక్స్‌ప్లోర్ చేయడం జరిగింది. సో, ఆరోస్ మెయిన్ టాపిక్ మీద దాని మీద ఇంకా ఎక్కువగా అవగాహన ఉండడం. అండ్ అలాగే చక్రాస్ మీద ఎక్కువగా అవగాహన ఉండడం. అండ్ ఎనర్జీ సిస్టమ్ మీద అసలు మన ఎనర్జీ సిస్టమ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది? మనకు ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఆరిక్ ఫీల్డ్స్ ఉంటాయి? మనలో ఎన్ని చక్రాస్ ఉంటాయి? ఈ యొక్క ఎనర్జీ ఫీల్ అంతా కూడా మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? మన లైఫ్‌ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ప్రతి ఒక్కటి కూడా ఎంతో డీటెయిల్డ్‌గా తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ యొక్క కోర్స్ అంతా కూడా దానిపైన ఎనర్జీ వర్క్, హీలింగ్ వర్క్ మీద సో, మొత్తం అంతా కూడా ఎనర్జీ మీద వర్క్ చేయడం. ఈ 4 ఇయర్స్ అంతా కూడా ఒక్కొక్క ఇయర్ బేసిక్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడము. అండ్ ఇక్కడ కూడా సేమ్ మనం ఇంతవరకు పిఎస్ఎస్ఎం మూమెంట్‌లో ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా ప్రతి ఒక్కటి కూడా దాన్ని నేర్చుకోవడము. ఈ యొక్క ఈవెంట్స్ అనేవి నాకు ఈ యొక్క కోర్స్ చేయడానికి చాలా హెల్ప్ చేశాయన్నమాట. సో, ఒకసారి మనం మన లైఫ్‌కి ట్యూన్ అయినప్పుడు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఒక ఈవెంట్‌కి ఇంకొకటి లింక్ అయ్యి, దానికి సంబంధించి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటామన్నమాట. మన లైఫ్ ఎంతో ఈజీగా అవ్వడానికి. సో, నాకిలా మెడిటేషన్ అనేది నాకు చాలా హెల్ప్ చేసింది. ఈ యొక్క ఈవెంట్స్ ద్వారా నేను చేస్తున్న కోర్స్‌కి అలైన్ అవ్వడానికి. నైస్ ఇంద్రాని. చాలా చెప్పావు. అండ్ ఈ ఈ సబ్జెక్ట్ ఏదైతే చెప్పావో చాలా డెప్త్ సబ్జెక్ట్ అది. ఆరా అన్నది హీలింగ్ అండ్ చక్రాస్. సో, మరి అదొక ఎపిసోడ్ చేసుకోలేమో ఆ సబ్జెక్ట్ మాట్లాడాలి అంటే. సో, చాలా చిన్న ఏజ్‌లో చాలా ఎక్స్‌పెరిమెంట్లు చేసావు. చాలా నాలెడ్జబుల్‌గా మాట్లాడుతున్నావు. సో, లైఫ్‌లో ప్రతీదీ కూడా నువ్వు అంటే ఓకే. ఇది జరిగిందా? ఓకే. ఇది ఇలా జరగాలి. జరిగింది. ఓకే. వచ్చింది కదా! యాక్సెప్ట్ చేద్దాం. అంటే ప్రతీది కూడా ఒక అండర్‌స్టాండింగ్ వేలో, ఒక పాజిటివ్ వేలో ఓకే. వచ్చింది కదా! సరే ఓకే. రానివ్వు. నీ బాడీతో నువ్వు కమ్యూనికేట్ అవ్వటం. సీరియస్లీ అంటే చిన్నప్పుడే ధ్యానం నేర్చుకుంటే ఒక ప్రాపర్ మనం డెసిషన్ తీసుకునే ఏజ్ ఒకటొస్తది. మన ఇండివిడ్యువల్‌గా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళు టీనేజ్ దాటినాక పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఇండివిడ్యువల్‌గా డెసిషన్ తీసుకునే టైంలో వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా రాంగ్ డెసిషన్ తీసుకొని ఆఫ్‌కోర్స్ అది కూడా ఒక లెర్నింగే.
అలాంటి రాంగ్ స్టెప్స్ తీసుకొని తర్వాత రైట్ స్టెప్స్లోకి వెళ్తారు. బట్ మీకు ఆ అవసరం లేకుండానే చాలా లైఫ్ని స్మూత్గా తీసుకెళ్తున్నారు. అంటే హర్డల్స్ లేకుండా, సో స్పీడ్ బ్రేకర్ లేకుండా చాలా చక్కగా అంటే ఉన్నా కూడా హ్యాండిల్ చేసుకుంటున్నారు అనమాట. దట్స్ వెరీ నైస్. సో ఫైనలీ నువ్వు యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎవరికో పెద్దవాళ్ళకంటే యూత్‌కి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పుడైతే యూత్ మెడిటేషన్ చేస్తూ ఉంటారో అసలు వాళ్ళ పట్ల వాళ్ళకి అవగాహన వస్తుంది. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్‌లో? ఏం చేయొచ్చు నేను? తన చుట్టూ ఉండే పరిస్థితుల మీద. అండ్ ఇవనేది ఈ యొక్క మెడిటేషన్ అనేది యూత్‌కి ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. ఆఫ్‌కోర్స్ పైమా ఉంది. పైమాలో జాయిన్ అవ్వడం అండ్ ఏదైతే ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయో దాన్ని అటెండ్ అవుతూ ఉండడం. ఎప్పుడైతే మనకు ఒక సంఘ అనేది ఉంటుందో మనము ఒకరిని చూసి నేర్చుకుంటాం. మనము మేబీ అరే ఏం చేస్తాంలే అని మనం అనుకోవచ్చు. బట్ మనకంటూ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చెయ్యొచ్చు ఇలాగని ఒక ఇన్స్పిరేషనల్గా తీసుకొని మనం ఇంకా లైఫ్లో ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో డూ మెడిటేషన్ and experience yourself as you are and join Paima. Follow this PMC ఛానల్. ఎందుకంటే ఎన్నో అద్భుతమైన ప్రోగ్రామ్స్, ఎన్నో ఒకటి కాదు రెండు కాదు, మనకి ఏ సబ్జెక్ట్ మీద కావాలన్నా కూడా అంత అద్భుతమైన విజ్డమ్స్ మన పిఎంసీలో దొరుకుతుంది. అండ్ డూ వాచ్ పిఎంసీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అసలు మీకుంటే మీ పేరెంట్స్కి చెప్పాలి, హ్యాట్స్ ఆఫ్. సీరియస్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి పిల్లలకి ధ్యానం నేర్పించడానికి, పేరెంట్స్ మెడిటేటర్స్ అయితే పిల్లలు ఎంత బాగుంటారు, వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుంది, వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఉండగలరు. వాళ్ళకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ సీరియస్లీ ప్రాపర్టీస్. మనం అదే కదా పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాం, మంచిగా ప్రాపర్టీస్ అవి ఇవ్వాలి అని అనుకుంటాం. మీ పేరెంట్స్ మీకు మంచి ప్రాపర్టీ ఇచ్చారు ధ్యానం. ఇంక దాన్ని వరల్డ్లో ఎంత పెట్టినా కొనలేరు అనమాట. అంత వాల్యుబుల్ ప్రాపర్టీ ఇచ్చేసారు మీ పేరెంట్స్ నీకు. యు ఆర్ సో లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. చూసారు కదా ఇంద్రాని, సౌమ్య కృష్ణమోహన్ గారి వాళ్ళ అమ్మాయి. వాళ్ళు సౌమ్య కృష్ణమోహన్ గారు తన ప్రెగ్నెన్సీ టైం నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేయటం, ఫ్లూట్ మ్యూజిక్స్, అంటే ఇదంతా ఏంటంటే ధ్యాన మాతృత్వం కేటగిరీలోకి వచ్చేస్తుంది. అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇది చేస్తే రిజల్ట్ ఎట్లా ఉంటుంది. సో నార్మల్గా ధ్యాన మాతృత్వం ప్రాజెక్ట్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మెడిటేషన్ చేయించి ఇదంతా, మరి దాని రిజల్ట్ కూడా కనిపించాలి కదా, అలా చేస్తే ఏమవుతుంది. సో ఇంద్రాని ఇలాంటి అమ్మాయిలు వస్తారనమాట ఇంత నాలెడ్జబుల్గా. సో డెఫినెట్గా ఈ నాలెడ్జ్ని అందరికీ షేర్ చేద్దాము. పేరెంట్స్ మెడిటేటర్స్ అయితే పిల్లలకి ఇచ్చే ప్రాపర్టీ, ఆస్తి ఏదైనా ఉంది అంటే అది ధ్యానం మాత్రమే, ప్రాపర్ నాలెడ్జ్ మాత్రమే పిల్లలకి. అది ఇస్తే చాలు, వాళ్ళ లైఫ్ టైం హ్యాపీగా బతికేస్తారు. అంటే ఇది మనం పెద్దవాళ్ళని టచ్ చేసాం, పిల్లల్ని కూడా టచ్ చేసాం ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్రతి వారం కూడా ఈ యొక్క యువశక్తి కార్యక్రమం చూసి ఎంతో నాలెడ్జ్ మీ పిల్లలకి ఈ కార్యక్రమం ద్వారా మీరు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అందించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది ఇవాళ యువశక్తి కార్యక్రమం. మరొక యువశక్తి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్.